కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ కార్యాలయం వద్ద గల పద్మశాలి వీధిలో శ్రీ బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూరంగి గ్రామం పద్మశాలి వీధిలో ఎన్నో ఏళ్లుగా గణపతి నవరాత్రి దసరా మహోత్సవాలు మహిళలు యువత పాల్గొని పెద్ద సంఖ్యలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలగణపతి యూత్ సభ్యులు సీరం ప్రసాద్, పదం సూర్యచంద్రరావు, పంపన వెంకటేశ్వరరావు, నూకెళ్ల వెంకటేశ్వరరావు, అందే రామకృష్ణ, పొన్నగంటి గోవిందు, కొండేటి సతీష్, వెంకటరమణ, మంచంశెట్టి స్వాతి, పంపన లక్ష్మి, పొన్నగంటి దేవి, ఇంధన ఉష, బండారు సూర్య సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ మ్యాక్సిమం పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఈ ఉత్సవాలు అనేది మరి చేసుకుంటాం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే అందరూ కలుస్తాం ఇక్కడ. మరి ప్రతి ఇంట్లో కూడా సొంత ఇంట్లో కార్యక్రమం కింద ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటామని మరి అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి మొన్న వినాయక చవితి రోజున మరి ఇక్కడ విగ్రహం కూడా ఇవ్వడం మరి విజయ్ కుమార్ మరి అంటే యాక్చువల్గా ఏదో కూలి పని చేసుకుంటే కుర్రోడు అబ్బాయి మరి ఇక్కడ విగ్రహం ఇవ్వడం జరిగింది. అబ్బాయి కూడా చిరు సత్కారం కూడా పద్మశాలి యువజన సంఘం తరఫున ఇక్కడ జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి వినాయక చవితి అలాగే విజయదశమి, రేపు విజయదశమి కార్యక్రమం కూడా ఇక్కడ పద్మశాలి మహిళా సంఘం తరఫున విజయదశమి కూడా ఘనంగా జరుగుతూ ఉంది. రేపు ఆదివారం నాడు కూడా రాట ముహూర్తం కూడా కార్యక్రమం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరలా విజయదశమి దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ రోజుకి కూడా ప్రతి కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి ఆనందంగా మంచి శుభపరిణామంగా ఇక్కడ హెల్తీగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. అందరూ కూడా ఇది మన కుటుంబంలో వేడుకగా చాలా బాగా చేస్తూ ఉంటారు. మా సహోదరులు అందరూ కూడా చాలా ఘనంగా జరిపేలా అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ గా ఉంటారు మాకు. అదే విధంగా ఈరోజు అన్నప్రసాదం వితరణ జరిగింది. దీనికి గాను 2000 మందికి పైగా జనం వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి చాలా ఘనంగా స్వీకరించడం జరిగింది. అదే విధంగా మేము దసరా నవరాత్రి మహోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుపుకుందామని అనుకుంటున్నామండి. దీనికి పద్మశాలి వీధిలో మా సహోదరులు కూడా అందరూ మాకు సపోర్ట్ గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుపుకుంటామని